ఇక్కడ కనబడుతున్న ఈ వరిలో ఆకుముడత పురుగు అనగా గొంగళి పురుగు కూడా ఇక్కడ తయారవుతూ ఉన్నది. మీకు గతంలో 2 రోజుల క్రితం ఒక వీడియో పెట్టడం జరిగింది. ఈ పురుగు వృద్ధి ఎలా తగ్గించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంటే మనకు వర్ణుడు కరుణించడం జరిగింది. దీని ద్వారా వర్షం అనేది ఎక్కువగా పడడం వల్ల, అంటే చాలా 1 అవర్ దాకా వర్షం పడింది, ఎక్కువ మోతాదులో పడింది. అలా పడడం వల్ల ఉన్నటువంటి ఈ పురుగు 70% కింద రాలిపోయి ఆ వరిలో నీళ్ళల్లో తేలడం జరిగింది. ఇది రైతులకు ఒక వరం లాంటిది. నేను ఆల్రెడీ మందులు పిచికారి చేయాలని చెప్పి కొరాజిన్ తీసుకొని వచ్చాను. ఈరోజు తీసుకొచ్చి కొడదామని చెప్పి రేపు కొడదామని తీసుకొస్తే ఈరోజు నేను తెచ్చిన రోజే వర్షం ఫుల్గా పడింది. తెల్లారి పోయి చూస్తే కొన్ని సగం పురుగు పోయినాయి. ఈరోజు పోయి చూస్తే పూర్తిగా వెళ్ళిపోయినాయి. ఇది మనకు వరం లాంటిది. అందుకే ప్రకృతిని నమ్ముకుందాం.